అందరం సెప్టెంబర్ 5th కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ జగపతి బాబు గారిని మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్‌లో చూసాము. అనుకోకుండా ఒక రోజులో ఆ కాప్ క్యారెక్టర్ బాగా ఎక్కువ రిజిస్టర్ అయింది. సో, అలాంటి చిన్న సర్కాజం అలాంటివి ఉంటాయా ఇందులో మనకి? ఉంటాయి. సో, వి ఆర్ గోయింగ్ టు సీ దట్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ ఆల్సో. ఓకే. అండ్ అనుష్క గారితో మీరు దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ యు ఆర్ షేరింగ్. స్వాగతం అనే సినిమా చేసాం. ఓకే. తర్వాత ఇప్పుడు అండ్ ఫస్ట్ నుంచి ఫ్రెండే కదా. యాహ్! షీ ఈజ్ అ స్వీటీ. యాహ్! ఆఫ్ కోర్స్ షీ ఈజ్ అ స్వీటీ. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా కొన్ని క్వెషన్‌లు అడగాలి. ఒక్క నిమిషం ఉండండి. మేము రాసుకొని వచ్చాం. అక్కడ ఊర్లో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పి పంపించారు ఇవన్నీ అడగమని. మనకి తోటతరణి గారి పద్మశ్రీ తోటతరణి గారు. ఆయన ప్రొడక్షన్ డిజైనింగ్ అంటేనే అమేజింగ్. మరి ఇందులో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నవేంటి? అంటే ఒకటి అన్ని వర్జిన్ లొకేషన్స్ అండి. ఇప్పుడు ఈ తూర్పు కనుమల్లో ఈ డియోమాలి, ఆంధ్రప్రదేశ్ సబర్లో ఎవరు షూట్ చేయలేదు. మీ పర్మిషన్ తీసుకొని మేము షూట్ చేయగలిగాము అక్కడ. చాలా సో సంతోషం. మిగతాది దానికి ఆ వాస్ట్‌నెస్‌కి మ్యాచ్ చేస్తా ఎలాగైతేనో రియల్ లైఫ్ ఉంటుందో దాన్ని తరణి గారు చాలా బాగా డిజైన్ చేశారండి. దాంతోపాటు వి గాట్ ఎ బ్యూటిఫుల్ టీమ్ అండి. ఒకవైపు తోటతరణి గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్, వాస్ట్ ఎక్స్పీరియన్స్, ప్లస్ ఒక డెకేడ్ పైగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్న ఐశ్వర్య గారు, వీళ్ళందరూ ఈ లుక్ రావడానికి కరెక్ట్. డిఓపి గారు. డిఓపి కొత్త ఆయన మనోజ్ రెడ్డి కాట్సాని గారు. ద సేమ్ టైం కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కొత్త ఎడిటర్స్ సాగర్ గారు, కొత్త ఎడిటర్స్ చాణక్య అండ్ వెంకట్ అండ్ రామ్ కిషన్ మాస్టర్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సో ఒక మంచి బ్లెండ్ కుదిరింది అన్నమాట. ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెష్ అన్నమాట యాక్చువల్లీ. సో ఇప్పుడు చూస్తే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఈయన తెలుగులో స్వీటీ, ఆయన సూపర్ ఎక్స్పీరియన్స్ బట్ తెలుగులో డెబ్యూటెంట్. ఆయనకు ఆల్మోస్ట్ ఫస్ట్ యాజ్ ఎ విలన్. సో ఇది చాలా గమ్మత్తు. ఆయన ఫస్ట్ తెలుగులో మాట్లాడాలన్నమాట. సో ఒక కొత్త వెరీ న్యూ లొకేషన్స్. సో ఆ ఎమోషన్స్ కానీ ఆ సీక్వెన్సెస్ సిచ్యువేషన్స్ అన్నీ చాలా కొత్త కుదిరినాయండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇవంతా ఎలా బయటకు వస్తుంది అనేది అన్నమాట. జగపతి బాబు గారు దీనికోసం సెపరేట్ డైలెక్ట్, లాంగ్వేజ్, డిక్షన్ అలాంటివి ఏమైనా చేయాల్సి వచ్చిందా జగపతి బాబు గారి క్యారెక్టర్కి? నాకు లేదు. ఓకే. కానీ శీలావతి వాళ్ళకు ఉందండి బేసిక్. మీకు ఓకే కష్టంగా ఉండిందా చాలా నేర్చుకోవడం? లేదంటే కృష్ణ గారు ఉన్నారు కదా, లేదో ఒక లైన్ చెప్పండి. చెప్పారు ఇంతకుముందే. ఏది? ఘాటీలకు పెంచడం దాటించడం తెలిస్తే చాలు, బిజినెస్ మీ బతుకులకు సెట్ కాదు. ఏమంటున్నాడు చూడండి చూద్దాం. నాకు ఎందుకో ఈయన నా గురించి మనసులో కొంతకాలం ఏదో పెట్టుకొని ఇప్పుడు తీర్చేసుకుంటూ నాకేమో అనిపిస్తుంది. అది డైలాగ్ సార్. ఎందుకంటే నీకు మాత్రం నాకు వినపని కూడా వినపడలేదు ఏం చెప్పారు. ఓన్లీ సెప్టెంబర్ 5th మాత్రమే వినపడాలని ఇప్పుడు వినిపించకుండా చెప్పారు సార్. ఒక డైలాగ్ మీరు కూడా. September 5th, please watch in screen. ఈ డైలాగా సార్? మీరు బాగా ఆయన దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంతకుముందు నేను కూడా అడిగాను, విక్రమ్ నువ్వు వస్తున్నావు కదా, ఎవ్రీబడి విల్ ఆస్క్, డెఫినెట్గా సుమా గారు అడుగుతారు, ఒక డైలాగ్ చెప్పు అంటారు. అంటే కృష్ణ అది మాత్రం నేను చేయను అడిగాను. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ గారు ఇంటికి ఎవరు వచ్చినా సరే, విక్రమ్ రా తాతగారు డైలాగ్ చెప్పు, తాతగారు డైలాగ్ చెప్పు. సార్ భలే హింట్ ఇచ్చారు సార్ నాకు. నేను ఇప్పుడు అడుగుతాను శివాజీ గణేశన్ గారి డైలాగ్. She'll be your grandmother now. Sir, not in age. I understand. No, but for respect, I never actually repeat what's there on my work. So మీ వర్క్ వద్దు సార్. yes, my grandfather's work also. I made the promise then. అది ఇంకా ఎక్కువ రెస్పెక్ట్. పోనీ మీ నాన్నగారి వర్క్, పోనీ అనుష్క గారి వర్క్. No, movie. సరే అనుష్క గారితో వర్కింగ్ ఎలా ఉందో చెప్పండి. Super. I didn't know her screen name was Anushka. I got to know, I thought her pet name was Sweetie because of the kind of person she was. Correct. And then I found out from her only that her real name is Sweetie. I was like, oh, I thought people are calling you Sweetie because you're very sweet. And I was like, did your parents wait for you to like become 5 years and then find out you're sweet and then made you Sweetie? Or because she's so sweet, like, you know, whatever good things you hear about her, it is all true. And one of the most caring people I've seen. I mean, she's been proving herself for so many years. And she still approaches the scene like a new actor, you know. So that is the kind of respect she gives for her work continuously for so many years. So it was just brilliant to work with an artist like that. Yeah, we are also waiting to see her. ఎందుకంటే ఆవిడ సినిమా వచ్చి ఇప్పటికీ నాకు తెలిసి 2 years అయ్యింది, మిస్టర్ అండ్ మిసెస్ శెట్టి. సో అందుకని మేము అందరం వెయిట్ చేస్తున్నాం అనుష్క గారిని మళ్ళీ బిగ్ స్క్రీన్లో చూడడానికి.
రియల్లీ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్, స్వీటీ టు ఘాటీ అనమాట ఈ రౌండ్ పేరు. స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. ఆ రౌండ్లో స్వీటీ అంటే వాట్ మేక్స్ యూ స్మైల్. కృషి గారు చెప్పండి, మీకు జనరలీ వాట్ మేక్స్ యూ స్మైల్. స్వీటీ అన్న మీకు తెలిసిందే యాక్చువల్లీ, ఒకసారి నవ్వు వచ్చిందంటే ఆగదన్నమాట. అవును, ఒకసారి నా షోలో ఇంకా అది కంటిన్యూస్ రీ రికార్డింగ్లో నడుస్తూనే ఉంటుంది. అది అండ్ నాకేంటంటే సరోజ వేదంలో సరోజ నుంచి ఇప్పుడు దాకా తను అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే స్వీట్గా, ఇంకా మంచిగా చెప్పాలంటే అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అంటే సూపర్ స్టార్, ఒక ఇండియా లెవెల్లో అంత స్టార్డమ్ వచ్చి యాక్టర్గా చాలా ఎవల్యూట్ అయింది ఇప్పుడు అరుంధతి నుంచి ఇప్పుడు దాకా. అండ్ అట్ ద సేమ్ టైం మనిషిగా అంతే అందంగా చక్కగా అది అన్ని విత్ హర్ ఓన్ ఇన్నర్సోల్ అలాగే ఉందండి. సో స్వీట్ని తలుచుకుంటే నవ్వు వచ్చింది. ఓకే, మీకు జనరలీ దేనికి నవ్వు వస్తుంది? జనరలీ అంటే అనుష్క గారు అని కాకుండా వాట్ మేక్స్ యూ స్మైల్. చెప్పు సుమా గారు షో దానికోసం. పర్వాలేదు, ఈరోజు మనం ఘాటి. ఇది మిమ్మల్ని చూడగానే అసలు భలే నవ్వొచ్చింది. మీరు కామెడీ కనిపిస్తున్నాను నేను. కాదు, వీఆర్ ఇంత షార్ట్ టైంలో మీకు పట్టేసుకొని ఆ ఘాటి లుక్లో రావడము, ది కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ యు గివ్. ఇదే ఒరిజినల్ లుక్, ఇలాగే తిరుగుతుంటాను నేను కూడా పార్ట్ టైం వెళ్ళిపోతుంటాను. కొంచెం సరుకు తీసుకొని వచ్చి సరికొద్దు మనకి, సరికొద్దు. సో వాట్ మేక్స్ యూ స్మైల్ జనరల్లీ ఎప్పుడైనా బాగా స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు? నేను వాచ్ ఫ్రెండ్స్ అలాట్. నైస్, వెరీ నైస్. అంటే దానికి జనరేషన్స్తో సంబంధం లేదు, టైంతో సంబంధం లేదు. వెన్ ఎవర్ యూ వాచ్ యూ ఫీల్ ఎవర్ స్ట్రెస్ టూ మచ్ వర్క్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ పెట్టుకొని చూస్తాను. ఓకే, అప్పుడప్పుడు నా షో కూడా పెట్టుకొని చూడండి, రిలాక్స్డ్గానే ఫీల్ అవుతారు. ఒక్క నా షో చూడకూడదు ఎవరంటే మా ఆయనకి మళ్ళీ టెన్షన్ అవుతుంది. మీది ఏ షో సుమార్ ఎన్ని షోలు ఉన్నాయి? ఏది ఇలా పెడుతుంటే నేను వస్తూనే ఉంటాను, అదొక చిరాకు ఆయనకి. షో ఎంత షో ఉంటుందా? ఇంట్లో లేదు సార్, అందుకే బయటకు వచ్చేస్తున్నాను షోలన్నీ.